ఇలాంటి షేప్ మగాడికుందా? లేదక్కా. ఒక మనిషికి జన్మనిచ్చిన ఆనందం మగాడికుందా? లేదక్కా. ఇలాంటి అనుభూతులు మగాళ్ళకున్నాయా? లేదక్కా. నాకు కూడా లేదు. అక్కా, డాక్టర్ గారిని కలిశాను. మీకు ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల మీ యూట్రస్ పాడైంది. జరిగింది ఏంటంటే మీరు ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల, స్మోక్ చేయడం వల్ల, తాగడం వల్ల మీరు పూర్తిగా తల్లి అవకాశం కోల్పోయారు. మీకు పెళ్ళైనా కూడా పిల్లల గురించి ప్రయత్నించండి, ఎందుకంటే మీకు పిల్లలు పుట్టరు. ఏది ఇష్టమో అది దూరమైంది. అక్కా. చెప్పండి డాడీ. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. అప్పుడే వద్దు డాడీ. ఇంకా ఎన్నాళ్ళమ్మా? నాకు తెలిసిన కుర్రాడున్నాడు, వాళ్ళకి మాట కూడా ఇచ్చాను. నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాలి. నువ్వు కనుక ఈ పెళ్లి చేసుకోకపోతే నేను మీ అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోతావు. అంత పని చెయ్యొద్దులే డాడ్. ఓకే ఓకే. నా పెళ్లి వీళ్ళకి ఏదో అడ్వాంటేజ్ అయి ఉంటుంది. మీ డాక్టర్ బాగుంది. అయ్యో, నేను పనమ్మాయిని. ఇట్స్ ఆల్ రైట్. హాయ్ మామ్. హాయ్ డాడ్. మా అమ్మాయి హర్షిత. హర్షిత హీజ్ మిస్టర్ సంజు, 2-3 కంపెనీలకు ఓనర్, బిగ్ షాట్. హాయ్, హలో. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. సంజుకు నువ్వు నచ్చావమ్మా. నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ అభిప్రాయం కూడా చెప్తే. డాడ్, నా ఒపీనియన్ చెప్పే ముందు తనతో పర్సనల్గా మాట్లాడాలి. వై నాట్? ఓకే. నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. హే, నో ప్రాబ్లం. అవి అందరికీ ఉంటాయి కామన్గా. అవి నా అలవాట్లు. ఆల్ రైట్, పెళ్ళైన తర్వాత మానేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ అవుతాయి. అంత బ్రాడ్ మైండ్ నాకు లేదు. అదే మాట మా పేరెంట్స్కి చెప్పి ఈ పెళ్లి స్టాప్ చేయండి. ఏమ్మా, నచ్చాడా? ఓకే. అంకుల్, తను నాకు నచ్చింది, నేను తనకు నచ్చాను. బట్ మా ఇద్దరి వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంది. ఆలోచన ఏముంది? పెళ్ళైతే అన్నీ సర్దుకుపోతాయి. సారీ అంకుల్, ప్రతి క్షణం కాంప్రమైజ్ అవుతూ లైఫ్ని లీడ్ చేయలేను. ఐఎమ్ వెరీ సారీ. వస్తాను అంకుల్. మామ్, డాడ్, డోంట్ వరీ. నా హస్బెండ్ని నేనే చూసుకుంటాను. చూసిన తర్వాత మీకు కబురు చేస్తాను. అక్కా, లంచ్ రెడీ. ఓకే, లంచ్ చేద్దాం పదండి. హలో. ఓకే ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. 1 minute. హాయ్ సిద్ధు, బయలుదేరి వస్తున్నాను. బేబీ, సారీ బేబీ, ఐ వాంట్ టు మూవ్ నౌ. నేను కూడా వెళ్ళాలమ్మా. ఎండి దగ్గర నుంచి కాల్. లంచెస్ వెళ్ళండి. ఫ్లైట్ మిస్ అవుతుందమ్మా. ఈసారి ఫుల్ డే ఉండేలా ప్లాన్ చేసుకుని వస్తాను. బాయ్ బేబీ. బాయ్ బేబీ. వచ్చారు, వెళ్ళారు. మ్యారేజ్ బ్యూరో బ్రోకర్స్ లాగా ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చారు, ఫలితం అందలేదు, వెళ్ళిపోయారు.
నో రిలేషన్. వాళ్ళు నా పేరెంట్స్ కాదు, నేను వాళ్ళ డాటర్ని కాదు. ఆఫ్టర్ అ లాంగ్ టైం కలుస్తున్నారు, ప్రేమని కురిపిస్తారు, అనురాగం పంచుతారు అనుకున్నాను. అంతా ట్రాష్. వాళ్ళలో ప్రేమని వెతుక్కోవడం, ఎండమావిలో నీళ్ళని వెతుక్కోవడం ఒకటే. ఛ! చెప్పరా. మా ఆఫీస్లో కత్తిలాంటి ఫిగర్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫర్ షూర్ యుల్ ఎంజాయ్. ఎస్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ హర్షిత. గుడ్ మార్నింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు పని చేసి పెట్టాలి. టెల్ మీ. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు మన గెస్ట్ హౌస్లోనే స్టే చేస్తున్నాడు. వాడు ఎప్పుడు నన్నేం అడగలేదు, ఫస్ట్ టైం అడిగాడు. నువ్వు అతన్ని. అంటే మీరు హే, నేనేం బ్రోకర్ని కాదు. మన ఇద్దరి మధ్య ఉన్న ఇంటిమెసీతో అడుగుతున్నాను. నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? అడగడం నీకు కొత్త కాదు, చేయడం నాకు కొత్త కాదు. ఒక మర్డర్ చేసినా 100 మర్డర్లు చేసినా శిక్ష ఒకటే. ఓకే. వెళ్ళి మందు తీసుకురా. ఏంటక్క ఏమైంది అదోలా ఉన్నావు? నథింగ్. నాకు కూడా చెప్పకూడదా? అదేం లేదు, హెల్త్ బాగాలేదు. మేడం రాజా, అమ్మా, ఆ బైక్ మీద వెళ్ళేది మీ కూతురా? అవును. ఆ బైక్ తోలేవాడు మీ తమ్ముడా? కాదు. మీ క్లాస్మేటా? కాదు. మీ క్యాస్టోడా? కాదు. మరి చెవిలో పువ్వా? మరి ఎవడు వాడు? ఆ అబ్బాయి పేరు మైకిల్. మా పక్కింట్లో ఉంటాడు. పైగా ఆయన వయసు 40. మా పాప 10th క్లాస్. రోజు వెళ్ళేటప్పుడు స్కూల్లో డ్రాప్ చేస్తాడు. అంతేనా అమ్మా? ఆటో డబ్బుల కకృతిపడి ఇంటి పక్కాడి బైక్ మీద నీ కూతురుని పంపిస్తున్నావంటే దాని జీవితాన్ని నువ్వే కదా నాశనం చేస్తున్నావు. ఆ అబ్బాయి అలాంటి వాడు కాదండి, చాలా మంచివాడు. మా పాపకి లేట్ అయినా ఆగి మరీ ఎక్కించుకు వెళ్తాడు. పైగా మా అమ్మాయి అంకుల్ అని పిలుస్తుంది. ఇంగ్లీష్ భాషలో అక్షరాలు కరువై ఒకే పదానికి 2-3 అర్థాలు వచ్చేలాగా పెట్టేసుకుంటున్నారు. ఫర్ సపోజ్ అంకుల్ అనే దానికి మామయ్య అని ఉంటుంది, బాబాయ్ అని ఉంటుంది. ఈ స్కూటర్ మీద తీసుకెళ్లేవాడు బాబాయ్ అనే పదాన్ని పక్కన పెట్టి అంకుల్ అనే పదాన్ని వాడుకుంటే ఇంకేమైనా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మీ అమ్మాయిది? ఆ నోరు తినటం కాదు, నోరు పోయి ఈగలపోతాయి నోట్లోకి. అమ్మ పాప పేరేంటి? అమ్ము. ఎక్కడ చదువుతుంది? శ్రీ చైతన్య స్కూల్లో. ఇంకా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వే డ్రాప్ చేయి నాన్న. వేరే బండి ఎక్కించమాకు నాన్న. ఏంట్రా మెలికలు పోతావురా? ఆనందం అండి. హలో అమ్ము రాజా, బాగున్నావా? ఎవరు అంకిల్? అమ్మా నేను నీకు తెలియదమ్మా, దూర బంధువుని. నా పేరు రిపేర్ రాంబాబు అంటారు. మీ ఇంటికి వెళ్ళాను, అమ్మని కలిశాను. స్కూల్కి వెళ్ళావని చెప్పింది. అమ్మ నిన్ను కలిసి మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నా. ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకుందామా? దా ఆడ కూర్చొని మాట్లాడుకుందాం. దా. త్వరగా చెప్పండి అంకిల్, స్కూల్కి టైం అవుతుంది. ఇది లైఫ్ రాజా, తొందరపడకు. పాఠందేముంది, పక్క స్టూడెంట్ దగ్గర తెలుసుకోవచ్చు. నువ్వు పోగొట్టుకోబోయేది పక్క వాళ్ళని అడిగి తెలుసుకునేది కాదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కొత్త ఫోన్ ఎవరు కొనిచ్చారు? మైకేల్ కొనిచ్చాడా? అవును. ల్యాప్టాప్ కూడా కొనిస్తా అన్నాడా? ఇచ్చాడు. మీకెలా తెలుసు? మాకు తెలుస్తాయమ్మా. ఇవన్నీ నాకు అనుభవం రాజా. మైకేల్ ఆనందంగా వెళ్తున్నాడు. ముఖ్యమైన గిఫ్ట్ ఏమన్నా ఇస్తా అన్నావా? అవును, తనే ఇస్తానన్నాడు. డైమండ్ రింగ్ ఏమైనా ఇస్తా అన్నాడా? అవును. పార్టీకి ఆఫర్ చేశాడా? రమ్మన్నాడు. నువ్వు వస్తానన్నావా? వస్తానన్నాను. అదే వాడికి పెద్ద గిఫ్ట్.
చూడు రాజా, తినిపించి నీకు అనేక గిఫ్ట్లు ఇచ్చి నిన్ను బాగా మచ్చక చేసుకొని వాడు నీ దగ్గరున్న ఫ్రెష్ని అన్ఫ్రెష్ చేయాలనుకుంటున్నాడమ్మా. మీరు నాకు కళ్ళు తెరిపించారు. వాడి గిఫ్ట్లు వాడి మొఖాన కొడతాను. కొట్టొద్దమ్మా, కొడితే వాడు ఎస్కేప్ అయిపోతాడు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ, ఏంటమ్ములు లేట్ అయింది? ఏంటి లేటు? ప్రాబ్లమే లేదు కదా? లేదు. మరింకా లేట్ ఎందుకు అమ్ములు? త్వరగా పోదాం పదా. నీకోసం డైమండ్ రింగ్ కూడా తెచ్చాను తెలుసా? సృష్టి కార్యం కోసం తొందరపడుతున్నాడు రాజా. అమ్ము, వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. భయంగా ఉంది. భయమా? భయం ఎందుకు అమ్ములు? నేనున్నాను కదా, మీ హూనా. స్మూత్ గా డీల్ చేస్తాను. స్మూత్ డీలింగ్ అంట రాజా. అంటే